రేఖా బర్త్డేకి అది గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా, ఏమంటావ్? హే, కుక్క భలే బుజ్జుగుంది కదా. కుక్కేంటి కుక్క? కాల్ హర్ ఆర్దా. ఆర్దానా? అదేం పేరు? హా, ఆర్య ప్లస్ సుధా, ఆర్దా. అబ్బో, పోనీ సుధా ప్లస్ ఆర్య, సూర్య అని పెట్టచ్చు కదా. దిస్ ఇస్ ఫీమేల్ ఆర్య, అందుకే ఆర్దా అని పెట్టిన. అయినా మనం గిఫ్ట్ ఇచ్చిన తర్వాత రేఖ తన కన్వీనియంట్ పేరు ఏదో ఒకటి పెట్టుకుంటదిలే. కరెక్టే, కానీ తన బర్త్డే 1 వీక్ తర్వాత, అప్పట్లో పేమని పిలుస్తాం. కుక్క కుక్క అనలేం కదా, అందుకే. కరెక్టే, నువ్వన్నట్టే సుధా ప్లస్ ఆర్య, సూర్య అని పెడదాం. ఎస్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎస్. ఇదేంటి ఎందుకు పట్టి పడింది? హలో, డబ్బు అప్పా ఇచ్చేస్తాను లేవే, ఇంకెన్ని రోజులు? ఇంకో 10 రోజులు అయితే నా జీతం వచ్చేస్తది. నా ఫోన్ నుంచి ఇలా నీ ఫోన్ కొట్టేస్తా. అప్పు కాదే, అప్పు కాదా? జాబు. ఉద్యోగం పోయిందా? అయ్యో, ఉద్యోగం కావాలా? అప్పు అంటే ఎక్కడో దగ్గర అప్పు చేసాయని ఇస్తా గానీ ఉద్యోగం ఎక్కడి నుంచి తీసుకురానే? సర్లే, చూడెక్కడన్నా దొరుకుతుందేమో. అసలుకే అప్పుల పాలయ్యా. సరే, మా అమ్మగారు పిలుస్తున్నారు, నేను వెళ్తాను. దీనికి ఇలాగే కావాలి, దొంగ మొహంది. మనం బానే చూసుకుంటాం గానీ మన వర్క్ హాలిక్ చారు ఎలా చూసుకుంటుందో అర్థం కావట్లేదు. వీళ్ళేంటి నా పేరు తీసిర్రు? అమ్మగారు, నీ లైఫ్ లో బ్యాడ్ డేస్ స్టార్ట్ అయిపోయినాయి చారు. మాకు గుడ్ డేసే, నీకే బ్యాడ్ డేస్. బ్యాడ్ డేసా? సూయ వచ్చిన తర్వాత చెప్తాను ఈ సంగతి. అంటే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నారా? చా, మా ఓనర్ మంచిది, మా ఓనర్ మంచిది అనుకుంటారు కానీ కొత్త పని మనిషి వచ్చిందంటే అందరు ఓనర్లు సర్వమంగళ మేళమే. కొత్త పని మనిషి వచ్చినట్టుంది, చెప్తా దీని సంగతి. సూయానా? అప్పుడే షార్ట్ కట్ పేర్లు కూడా మొదలు పెట్టేశారు. అనసూయ పేరుని ముద్దుగా సూయా అని కూడా అంటున్నారా? సుధా గారు, నేను సూయ అప్పని. సుధా సుధా అంటే నేనే, మాకెవరు అక్కర్లేదు. మా ఇంట్లోనే చాక లాంటి పిల్లుంది, మాకు ఇంకే చాక అక్కర్లేదు. ఉందా? లేదన్నారే. లేరంటే మీరు ఎలా నమ్మారు? అది అది జస్ట్ ఫ్రాంక్. వాట్? వాటు లేదు, గోటు లేదు. గెట్ అవుట్ ఆఫ్ మై మదర్లాండ్. చారు, తలుపుది. సేల్స్ గర్ల్ అమ్మగారు, పంపించేశాను. అలాంటి వాళ్ళు నమ్మకూడదు అసలు మనం. వాళ్ళు వచ్చింది సూయ కోసమే. ఎందుకమ్మగారు, నేను ఒక్కదాన్ని సరిపోనా మీకు? ఏహే, సూయ అంటే కుక్క పిల్లే. కుక్కనా? మనం జంప్.